హాయ్ బ్రో. హాయ్ బ్రో. కిల్లర్ టీజర్ చూసావా? చూసాను బ్రో. దాంట్లో జ్యోతి పూర్వజ్ ఎలా చేసింది? నిజంగా లిటరల్లీ ఒక లేడీ కిల్లర్ అయితే ఎలా ఉండాలో అలా అయితే చూపించారు బ్రో. నిజంగా ఒక రక్తం తాగే పిశాచి అని చెప్పేసి దాంట్లో ఒక డైలాగ్. ఆ తర్వాత అంటే చాలా వరకు బ్రో నిజంగా ఈ దీంట్లో ఈమె ఒక్కొక్క పాయింట్ అలా తీసుకొచ్చింది బ్రో. హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్క పాయింట్ ఆ తర్వాత ఇట్లా ఇట్లా చెప్పేసి చేస్తాడు చూడాడు. సో అవన్నీ ఒక మేజర్ పాయింట్స్ లెక్క అయితే చాలా బాగున్నాయి. సో మీ అక్క స్పయ్యా అని చెప్పడము, సో ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీ లెక్క అయితే ఉంది బ్రో కిల్లర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కిల్లర్ టీజర్ చూసారా? చూసా బ్రో. దాంట్లో జ్యోతి పూర్వజ్ ఎలా చేసింది యాక్టింగ్? సూపర్ చేసింది బ్రో. అసలు ఇంకొకటి ఏమంటే అది రొమాంటిక్ అండ్ యాక్షన్ ఫిల్మ్ మిక్స్ అయ్యే వచ్చేలాగా ఉంది. అసలు మూవీ అయితే బాగుంటుంది బ్రో. హైలైట్ ఉంటుంది మూవీ. ఆమె స్పైగా చేస్తుందా ఏం చేస్తుందా కానీ హైలైట్ ఉంది. అది సస్పెన్షన్, థ్రిల్లర్ సస్పెన్షన్ పెట్టారు. ఒక రోబోలాగా కూడా చూపించడం అయితే జరిగింది కదా? అవును బ్రో. రోబాలో అదేగా చెప్తున్నా బ్రో. మూవీ చూస్తే కానీ అర్థం కాదు. సస్పెన్షన్ అలా పెట్టాడు. ఏం జరుగుతుందో ప్రజల యావత్ యూత్కి అంతా అలాగ పెట్టాడు. రొమాంటిక్ అండ్ ట్రైల్ స్పై భలే ఉంటుంది బ్రో. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. హాయ్ అండి. ఇప్పుడే కిల్లర్ టీజర్ అయితే చూడటం అయితే జరిగింది. నిజంగా ఎక్సలెంట్గా ఉంది. దాంట్లో మన జ్యోతి పూర్వజ్ గారు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక హీరో యాక్టింగ్ అయితే చూసాము. కానీ దీంట్లో ఒక లేడీయే ఒక యుద్ధం చేసింది, రక్త చరిత్ర సృష్టించింది. ఇంకొకటి దాంట్లో ఏ గురించి కూడా చూపించడం అయితే చాలా బాగుంది. మీ అక్క స్పయ్యా అన్న అక్కడ లింక్ ఇవ్వటం, ఆ సస్పెన్స్ ఇవ్వటం కూడా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా కూడా బాగుంది. అంటే ఇదేదో కొత్తగా మెసేజ్ అయితే అనిపిస్తుంది జనాలకి. సో రోబో గురించి కూడా చూపించడం, ఒక్కసారిగా ఆమె వస్తే వెనకమాల నుంచి పాముల్లాగా రావడం, అంటే బూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని అయితే నేను వెయిట్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మన కిల్లర్ టీజర్ చూశాను, చాలా బాగుంది. జ్యోతి పూర్వజ్ చాలా బాగా యాక్ట్ చేశారు. మన డైరెక్టర్ కూడా జ్యోతి పూర్వజ్ అని చెప్పేసి డైరెక్టర్ ఉన్నారు, తను చాలా బాగా చేశారు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ వచ్చేసి మన ఆశీర్వాద్ అండ్ జీవన్ అని చెప్పేసి అతను చేశాడు, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్లు కానీ తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది. మీరందరూ మళ్ళీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. టీజరే ఇంత బాగుందని అంటే ఇంకా సినిమా ఎలా మస్తు ఉంటుంది. కిల్లర్ అని చెప్పేసి మంచిగా పెట్టారు టైటిల్, చాలా బాగుంది. దీనిలో మీ అక్క స్పయ్యా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది, చాలా బాగుంది. డేంజరస్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది, చాలా బాగుంది. హాయ్ బ్రో. హలో హాయ్. కిల్లర్ టీజర్ చూసావా? చూసా. అబ్బా ఏముంది భయ్యా, జ్యోతి పూర్వజు హీరోయిన్ మాత్రం ఎర్రగ తీయేసింది భయ్యా. ఏంది భయ్యా ఫైట్లు, ఓ రానా డైలాగులు కానీ యాక్టింగ్ కానీ, పైగా ఏందోదే అది ఏదో చూస్తుంటే ఏమో అన్నారు. అది చూస్తుంటే మాత్రం నిజంగా షాక్ అయిపోయింది. అట్టి ఏంద్రబ్బా ఒక అమ్మాయి ఉండి ఎలా చేస్తుందని. ఆ యాక్టింగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. తెలుగు సినిమా ఫీల్డ్కి ఇలాంటి కావాలన్నమాట. దయచేసి ఇలాంటి వాళ్ళతో తెలుగు డైరెక్టర్లు అందరూ సినిమాలు తీయండి. ఆమె ఖచ్చితంగా ఒక పెద్ద హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉండడానికి. పైగా ఆమె ఎవరో నాకు ఇప్పుడు దాకా నేను ఎక్కడ చూడలేమని ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు. కానీ చూడగానే ఫ్యాన్ అయిపోయినాకి నిజంగా. అసలు యాక్టింగ్ కానీ డ్యాన్సులు కానీ ఫైట్లు చేస్తుంది. అది కదా సేమ్ ఫైట్లు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ డే నేను పోతాను. నేను పోయేది కాకుండా నా ఫ్రెండ్స్ని, ఈ జనాలందరిని కూడా తోడుకొని పోతా. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా దాంట్లో జ్యోతి పూర్వజ్ యాక్టింగ్ ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇది ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయి మన భూమి మీద నిజంగా రియల్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఒక అమ్మాయి మగపిల్లలతో ఇప్పుడు దారుణాలు అందరికీ ఎట్లెట్లా జరుగుతున్నాయి మనకు తెలుసు కదా కృష్ణ. అయితే నేను అది చూసినంతసేపు, ఆ ట్రైలర్ చూసినంతసేపు నిజంగా నేనే గుర్తు చేసుకున్నా. అంటే నేను కూడా అలాంటి టైప్ లేడీనే కదా. అందుకని మంచి సినిమా ఇది నిజంగా. చాలా ఇప్పుడు ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే దీంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది కూడా లాస్ట్ వరకు మనకి సస్పెన్స్గా ఉంటుంది. అది ఆమె లేడీ లాగానే కనిపిస్తుంది కానీ రోబో. అది ఇప్పుడు బ్యాడ్ ఇప్పుడు సినిమాలో ఏంటంటే మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా, యూట్యూబ్ ఛానల్స్లో కానీ బ్యాడ్గా పెట్టడం, బ్యాడ్ కామెంట్స్ చేయడము అది ఉన్నాయి. దానివల్ల ఈమె అనే ఈ హీరోయిన్ ఎంత బాగా చేసిందంటే నిజంగా నేను ఫస్ట్ కర్తవ్యం విజయశాంతి చూశాను. తర్వాత ట్రైలర్ ఇది చూసిన తర్వాత వామ్మో ఏంది నాకు ఒళ్ళంతా జల్దరిచ్చింది తెలుసు, అంతా బాగుంది. ఈ సినిమా రిలీజ్ అయితే అందరూ చూడాలి.
ఎందుకంటే దీంట్లో చాలా మంచి మెసేజ్ ఉంది. మనము ఎలా ఆడపిల్లలు ఎలా ఎదుర్కోవాలి, ఇప్పుడున్న సమాజంలో ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ సినిమా తీశారు. నిజంగా టోటల్గా అయితే నాకైతే ఇప్పుడు కూడా పొద్దున్న ట్రైలర్ చూస్తే ఇప్పుడు కూడా ఒళ్ళంతా జల్దరిస్తుంది కృష్ణ. నిజంగా అది అందరు చూడాలి, చూడదగిన సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మన సమాజంలో ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందో నిజంగా ఈ సినిమా రూపంలో చూపిస్తున్నారు. 100% ఇది చూడాలి, ప్రతి ఒక్కళ్ళు పోయి చూడాల్సిన సినిమా కృష్ణ ఇది. హాయ్ బ్రో, హాయ్. కిల్లర్ టీజర్ చూసావా? కిల్లర్ టీజర్ చూసిన బ్రో. దాంట్లో జ్యోతి పూర్వజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇప్పుడు రీసెంట్గా ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమాలన్నిట్లో అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లరు, అంటే టీజర్లోనే అంత సస్పెన్స్ చూపించారు. అసలు పీక్స్ లెవెల్ మస్తున్నది నిజంగా. ఇప్పటికీ ఆ టీజర్ చూసి నాకు తెలిసి ఒక 2 hours 3 hours అవుతుంది నేను చూసి. ఇందాకనే చూసిన. ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్. సీరియస్లీ అంత బాగుంది, చాలా బాగుంది బ్రో. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ చాలా బాగుంది బ్రో నిజంగా. అసలే నిజానికి ఆవిడ ఏదో ఎన్నో సినిమాలు చేసిన ఆవిడలాగా అసలు సూపర్ చేసింది. అసలు ఆ చూపించే విధానం కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, అసలు మామూలు లేదు, ఒక రేంజ్లో ఉంది సీరియస్లీ. ఇంకోటి ఏంటంటే అది స్పైయా ఏందో నాకు అంటే ఆ సస్పెన్స్ డిఫరెంట్గా పెట్టి మళ్ళీ అక్కడ రొమాన్స్ పెట్టి మళ్ళీ నిజానికి అక్కడ ఉన్న హీరో లేదంటే వేరే క్యారెక్టర్ తెలీదు, అవి ఏం అర్థం కాకుండా ఓన్లీ ఆవిడ మాత్రమే ఆ పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యేలాగా, ఆ పర్ఫార్మెన్స్ కూడా ఆమె హైలైట్ అయ్యేలా ఎందుకు పెట్టారో ఆమె పర్ఫార్మెన్స్ని చూస్తేనే అర్థమవుతుంది. నాకైతే పీక్స్లో నచ్చింది. సినిమా కోసం వెయిటింగ్ చెప్పాలంటే. హాయ్ సార్. హాయ్ అండి. కిల్లర్ టీజర్ అయితే వచ్చింది, మీరు చూసారా? చూశాను. దాంట్లో మన జ్యోతి పూర్వజ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. మంచి పర్ఫార్మర్లా ఉంది. ఒక మంచి పర్ఫార్మరు, తర్వాత భలే యాక్షన్ సీన్లో యాక్ట్ చేసింది. తర్వాత ఆ టీజర్ చూస్తున్నంతసేపు కూడా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అదిరిపోయినట్టుగా అనిపించింది. కిల్లర్ మూవీ మన పాత కిల్లర్ ఉంది, కానీ ఈ కొత్త కిల్లరు జ్యోతి పూర్వజ్ గారు నటించినటువంటి సినిమాని ఒక మంచి సినిమాగా డైరెక్టర్ గారు మలిచినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా మన తెలుగు సినిమాలో నిలబడి మంచి విజయం సాధించాలి. ఎందుకంటే అంత కష్టపడి పనిచేస్తున్నారు వారు. కాబట్టి ఆ సినిమా ఓ సెన్సేషన్ మూవీగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కిల్లర్ టీజర్ చూసావా? కృష్ణ బ్రో. దాంట్లో మన జ్యోతి పూర్వజ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగా అనిపించింది. లేడీ సింగంలాగా అనిపించింది. ఫైట్ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. అదేవిధంగా రొమాంటిక్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. యూత్కు అంటే ఈ రోజులలో ఉండేటువంటి యూత్కి ఏ విధంగా ట్రెండ్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తీయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. అందులో మీ అక్క స్పై అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. రక్తం దాగేసి అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది థియేటర్లకి వస్తే గిట్ట యూత్ మొత్తం ఇట్లా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది స్పెషల్గా యువత ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండింగ్ యువత కోసం ఉన్నట్టుంది. ట్రీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది.